తెలుగు ఇండస్ట్రీలో పుష్ప 2 రిలీజ్ అయిన సందర్భంలో సంధ్య థియేటర్ లో ఒక సంఘటన అయితే జరిగింది. అయితే ఆ సంఘటనకు సంబంధించి అందరూ అల్లు అర్జునే బాధ్యుడు అని చాలా మంది అయితే చెప్తున్నారు. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఒక మాట అయితే వినిపిస్తుంది. అదేమిటంటే హైదరాబాద్ లో ఉన్న తెలుగు ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ ను విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ వెళ్ళొచ్చు కదా అని ఒక క్వశ్చన్ అయితే చాలా మందిలోనైతే ఉంది. అంతేకాకుండా తెలంగాణ ప్రజలలో చాలా మంది హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీ అనేది వెళ్ళిపోతే మంచిది కదని చాలా మంది అయితే అనుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కి తెలుగు ఇండస్ట్రీ అనేది ఎందుకు రాదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక రిక్వెస్ట్ అనేది ఏమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే మీరు ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే సుమారుగా 90% హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారే. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు తాత తండ్రులు కాలం నుంచి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇక వీళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు అనే విషయం మనం చూసుకున్నట్లయితే మద్రాసు నుంచి మనకు ప్రత్యేక తెలుగు రాష్ట్రం వచ్చిన తర్వాత మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళే వీళ్ళంతా. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారని మనం చూసుకున్నట్లయితే సుమారుగా 30 సంవత్సరాల నుంచి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీళ్ళకు హైదరాబాద్ అనేది బాగా అలవాటైన ప్రాంతం. ఇక వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే వీళ్ళకు ఆంధ్రప్రదేశ్ రావడం అనేది ఒక తలనొప్పిగా మారిపోయింది. హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి వస్తే ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళకు అనుకూలంగా ఉందా అనే విషయం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పెద్ద హోటళ్లు లేవు, అలాగే పెద్ద పెద్ద పబ్బులు లేవు, అలాగే వాళ్ళు సినిమాలు తీసుకోవడానికి ఒక పెద్ద నగరం కూడా మన ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఇక తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడితే విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అలాగా విదేశాలకు వెళ్ళాలంటే ఇక్కడ కనీసం విమానాశ్రయం సరైనది కూడా లేదు, అలాగని సరైన అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడ లేదు. ఒక విధంగా వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ఇక్కడ ఏది లేదు అని చెప్పవచ్చు. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఆలోచనలు కూడా సరైనవిగా ఉండవు. వాళ్ళ ఇంట్లో చాలా గ్రూపులు అయితే ఉంటాయి, ఇద్దరికి పడదు. ఇంకో విధంగా చెప్పాలంటే కులాలు ఉన్నాయి కదా, ఆ కులాలు వాళ్ళవే అయినప్పటికీ ఒక కులానికి ఇంకో కులం అంటే పడదు, ఇంకో కులానికి ఈ కులం అంటే పడదు. కుల వివక్షత వాళ్ళలో వాళ్ళకే ఉంటుంది. ఇక వాళ్ళ మధ్య తగాదాలు మనం చూసుకున్నట్లయితే అవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ అయితే చెప్తాడు. అదేమిటంటే కంటికి కనబడే వ్యక్తులతో కంటికి కనిపించని యుద్ధం చేస్తారు అని ఒక డైలాగ్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా అదే, వాళ్ళు నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళలో వాళ్ళకే సరిగ్గా పడదు. ఇక ఇటువంటి వాళ్ళు ఆంధ్రాకి వస్తే ఏం చేస్తారు అనేది మీరు ఒకసారి ఊహించుకోండి. ఒకవేళ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి వచ్చారనుకుందాము, ఒకవేళ వస్తే ఏం జరుగుతుందంటే కులాల మధ్య వివక్షత అయితే ఏర్పడుతుంది, మతాల మధ్య చిచ్చు అయితే ఏర్పడుతుంది, ఆస్తి పంపకాల విషయాల్లో చాలా గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా రాజకీయ గొడవలు సృష్టిస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అంటూ సమస్యలు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువైపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాకుండా ఉండడమే మంచిది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒకవేళ వచ్చినట్లయితే ఇప్పుడైతే రారు, 2053 ఆ సంవత్సరాల కాలంలోనైతే వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకు ఆ టైంలో వస్తారంటే మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందడానికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని డెవలప్ చేస్తాము అని చెప్పడమే జరుగుతుంది, కానీ అది నిదానంగా జరుగుతుంది. ఒకేసారి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే డెవలప్మెంట్ అయితే అవ్వదు. ఇలా డెవలప్మెంట్ అవుతున్న క్రమంలో ఏం జరుగుతుందంటే కొత్త రెస్టారెంట్లు అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి స్టూడియోస్ అయితే కట్టుకోవడానికి టైం అయితే పడుతుంది. అలాగే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి భూములు ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ భూములను డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా చాలా సమయం అయితే పడుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ లో ఉన్న తెలుగు ఇండస్ట్రీ రావడానికి చాలా సంవత్సరాల టైం అయితే పడుతుంది. ఈ వీడియోను బట్టి మీకు హైదరాబాద్ లో ఉన్న తెలుగు ఇండస్ట్రీ రావడం మంచిదా లేదా అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇదే ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.